వివక్ష ఉందానని అప్పుడు స్వాతంత్రం వచ్చిన టైంలో వివక్ష ఉంది అని చెప్పి మా దగ్గర లేదు అని చెప్పారు. ఎవరు ఆ టైంలోన క్రిస్టియన్ తాలూకు వాళ్ళు హెచ్సి ముఖర్జీ అనే ఆయన అఫిడవిట్ ఇచ్చాడు. బ్రిటిషర్స్ కూడా అంతకుముందు 1936లో కూడా అఫిడవిట్ ఇచ్చారు. అంటే మా దాంట్లో అసలు మా కులం లేదు కనుక రిజర్వేషన్స్ అవసరం లేదు అని. మరి ఇప్పుడు ఈరోజు ఏం జరుగుతుంది? అక్కడ అందరినీ పట్టుకెళ్ళిపోయారు కదా మా దగ్గర వివక్ష లేదు అని. ఇప్పుడేం చెప్తున్నారంటే మా దాంట్లో వివక్ష ఉంది, మా దాంట్లో వివక్ష ఉంది, ఇప్పుడు మాకు కూడా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నది ఎవరు? ఈ క్రిస్టియన్సే కదా. మరి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే క్రిస్టియానిటీ ఎలా వెళ్ళింది అంటే ప్రలోభ పెట్టో, లేకపోతే వాళ్ళని భయపెట్టో, లేకపోతే ఇంకేదో చేసో, డబ్బులు ఇచ్చో, రైస్ బ్యాగులు ఇచ్చో. ఈరోజు వాళ్ళందరూ పేదవాళ్ళండి. హిందువులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఎవడ బాధలు ఆడికే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పాస్టర్లు వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళకి నానా రకాలుగా ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ కూడా మతం మార్చారు. ఇప్పుడు రిజర్వేషన్స్ లేకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళందరూ కూడా బ్యాక్ వచ్చేస్తారేమని భయంతో ఇప్పుడు వీళ్ళందరూ మందకృష్ణ గారు, అదే ఏలియా, ఆయన మందకృష్ణ అనకూడదు, ఆయన క్రిస్టియన్, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మాకివ్వండి 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 అంటారు. ఒకప్పుడేమో వివక్ష లేదంటారా, ఇప్పుడు వివక్ష ఉంది అంటారా? మరి వివక్ష ఉంటే మరి మీ దగ్గరే మరి ఇన్నాళ్ళు కూడా మా వైపు ఎందుకు చూపించారు? మీ వివక్ష కడుక్కోండి. ఇస్మాయిల్ గారు అర్థమైందా అండి క్వశ్చన్? నేను చెప్తానండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తాను. ఒకటి, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడేటప్పుడు హిందువులలో లోపం అనేటటువంటి మాట గురించి మాట్లాడారు. నేనేమంటానంటే హిందువులలో లోపం కాదండి, అర్థమైందా? మతంలో లోపం, మతంలో లోపం గురించి మాట్లాడాను నేను, అర్థమైందా? హిందువులలో లోపం గురించి మాట్లాడలేదు. మొదటి విషయం. రెండోది రిజర్వేషన్ల గురించి. నా మాట వినపడుతుందా? వినబడుతుంది, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. ఇచ్చారా? వినిపిస్తుంది, చెప్పండి. ఆయన వినండి. ఇప్పుడు రిజర్వేషన్ కి